హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో సాయంత్రం 6 అవుతుంది. వాళ్ళ మార్నింగ్ నుంచి వెళ్తే ఏం వీడియో ఎడిట్ చేయలేదు అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి వెళ్ళలేదు. ఏం చేద్దామన్నా అసలు ఎలక్షన్స్ అయిపోయే వరకు ఏం జరగట్లేదు అనమాట. సిచ్యువేషన్స్ అన్ని కూడా. సో సిచ్యువేషన్స్ అన్ని మన హ్యాండిల్లో లేనప్పుడు, ఏం చేసినా మన టైం బాగాలేనప్పుడు సైలెంట్ ఉండడం బెటర్ అని చెప్పేసి నేను ఏం చేయలేదు అనమాట. అయితే నేను యాక్చువల్లీ ఇప్పుడు వెతికేది చార్జర్ కోసం వెతుకుతున్నాను. ఓకే, చార్జర్ ఇక్కడే ఉంది. చార్జర్ తీసాను. అమ్మ చార్జర్ ఇవి డాటా కేబుల్ అట్టేనే ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పటికీ ఒకటే నెల మూడు తెచ్చాను. 3 డాటా కేబుల్ ఇరిగిపోయాయి. ఎంత ప్యాకింగ్ చేశాను. సో సాయంత్రం అయింది. జున్ను విన్నుతో ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అనమాట నేను. చలో, జున్ను విన్ను రెడీ అయ్యారు. విన్నాను ఏం చేస్తున్నావు బేటావు? నాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను విన్నాని. జున్నాను కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు. బయటికి వెళ్తున్నాను అనమాట. బయట మొత్తం ఆకారం చూడ మబ్బు పట్టి ఇప్పుడు సూర్యాస్తం అయిపోయింది. బబ్బువా? ఓకే అమ్మ, బాయ్ బాయ్. బయటన వాతావరణం వర్షం పట్టేట్టుంది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట. విన్నానికి వచ్చిండు. ఏం చేస్తున్నావు? అవి రెండు వచ్చినాయా? 2 ఇయర్ ఫోన్స్ వచ్చినాయా? సో జున్నాని ఇటు చూడు ఒకసారి. నీ గ్లాస్ పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకోలే, నాకు ఇచ్చినావా? సో అక్కడి ఇంటికి వచ్చినావు అన్నమాట. వాళ్ళకి టైము ఇయర్ ప్యాడ్స్ అండి. లైట్ వస్తున్నాయా? ఇయర్ ఫోన్స్ తీసిండే లైట్స్ వస్తున్నాయి. ఇయర్ బడ్స్ అట. జున్నాని విన్నాని అక్కడింటికి వచ్చాము. ఇక్కడ ఆటలాడుతున్నారు మళ్ళీ. ఇక ఇప్పుడు చాక్లెట్లు తింటారు. మళ్ళీ పై చాక్లెట్ తింటారు వచ్చేసి. ఇవాళ తిన్న తర్వాత జ్వరాలు వస్తాయని చెప్పిందన్న. అయినా తింటారు, బుద్ధి లేకుండా తింటారు చాక్లెట్. ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నారు. మళ్ళా టీవీ ముందు పెట్టుకున్నారు అనమాట. మీకా అవి? ఎవరికవి? మీకా? మీకోసం వేసింది అది? వాళ్ళు వేసుకుంటే మీరు వచ్చి తింటారా? పట్టి తింటావా? మీరు ఇంటికాడ తినకుండా ఇంటికి వచ్చి తింటారా? సో మేము బాబు ఇంటికి వచ్చాము. బయట మొత్తం చల్లటి గాలి, ఇక్కడ వర్షం పట్టినట్టున్నది. మొత్తం కూల్ వాతావరణం అయిందనమాట. ఫుల్ గాలి వస్తుంది మళ్ళీ. చలో అవి గరుకో జానేక. అమ్మ ఏం చేస్తున్నాడు? అదేంటది? పత్తి గింజలు తీస్తుందండి. వత్తు చేస్తున్నావా? పత్తి గింజలు తీసుడా? పత్తి గింజలు. ఇక్కడ టీవీలో జెమినీ మూవీస్లో ఎన్టీ రామారావు సినిమా వస్తుంది. ఎన్నో అవతారు. దుర్యోధనుడు, కృష్ణుడు. ఇది ఏం సినిమా అమ్మ? పాండవ వనవాసం సినిమా వస్తుంది అనమాట. టైం 9 బాగా అవుతుంది. ఇక జున్నా నిద్ర వస్తుంది. వీళ్ళు ఎలా పడుకున్నారు చూసారు కదా. జున్నా ఇప్పుడు నిద్ర వస్తలేదు వాళ్ళ ఇంటికి వచ్చినాక. చలో, అన్నం అయితే రెడీ ఉంది తినడానికి. ఇవి మిల్క్, పాలు, ఇంకేమున్నాయి, పాలకూర, పప్పు ఉంది. రేపు వచ్చేసి ఫైనల్ డే. అందరు ఎదురు చూస్తున్న రోజు అనమాట. మే 13 ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ప్రధానమంత్రి ఎలక్షన్స్. ఎవరు గెలుస్తారో ఏంటి అని ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్స్ లో అయితే ఎలక్షన్స్ మూమెంట్ దగ్గరకు వచ్చేసరికి అయితే మైండ్ చేంజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎగ్జాంపుల్, బీజేపీకి ఓటు వేస్తా అనుకున్న వాళ్ళకి వేరేటోళ్ళు వచ్చేసి ఈ పర్సన్ మాకు కరెక్ట్ కాదని అంటే ఏదో మోటివేట్ చేయడం. కాంగ్రెస్ కోటేస్తా ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఒక రకంగా మోటివేట్ చేయడం. బీఆర్ఎస్ కోటేస్తా అన్న వాళ్ళు ఒక్కొక్క రకంలో ఒక టైప్లా డిఫరెంట్గా మోటివేట్ చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్ వరకు కూడా ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ అనేది అందరిలో ఉంటుంది అనమాట. నేను ఇవాళ చాలా మందిని అనుకున్నాను, మీరు ఎవరు కొట్టేస్తారు, ఎట్లుంటారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడిన వాళ్ళు మొన్న అడిగినప్పుడు ఒకరు కొట్టేస్తా అని చెప్పారు ఒక పార్టీకి, ఈరోజు అడిగినప్పుడు ఇంకో పార్టీకి కొట్టేస్తా అని చెప్తారు. అంటే ఇట్లా మైండ్లో అప్పటివరకు మారుతుంటాయి. డైరెక్ట్ పోయి మన పోలింగ్ బూత్లో బటన్ మీద ప్రెస్ చేసే వరకు కూడా వాళ్ళకి కొందరికి ఎవరు కొట్టేస్తాం వాళ్ళకే తెలియదు అనమాట. ఇవాళ వచ్చి కొందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కొందరిని అడిగారంట, మీకు మందు బాటలు ఇస్తాము, మీకు దేనికి కొట్టేస్తారు అని చెప్పేసి. చాలా మంది నేను ఇవాళ అంటే ఎంక్వైరీ చేశాను అనమాట. ఇవాళ నా ప్రకారం మేము డబ్బులు ఇస్తాము, మీరు ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే డబ్బులు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరట, మందు బాటలు ఇస్తారట. అట్లా అడిగిన వాళ్ళ సంఘటనలు నేను చూసాను లైవ్ వల్ల. సో ఇలా కరెక్ట్ కాదండి. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీరు వేసే వాళ్ళకి వేయండి. అంతేగాని డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొట్టేస్తా ఆ పద్ధతిలో మాత్రం చేయకండి. మన వాల్యూని మనం తగ్గించుకోవద్దు. చాక్లెట్ తిన్నావు, అన్నం తిన్నావు అంటే అద్దంటున్నావా? రాని ఏం కాదు. ఇప్పుడైతే అన్నం తిందాం. మళ్ళీ పాలకూర పప్పుతో అయితే అన్నం తింటాను నేను. రాత్రి 10 అవుతుంది. బయటకు వచ్చాను అనమాట. బయట చల్లటి గాలి వస్తుంది. అండ్ ఇక్కడ టాటాకు చప్పులు వినిపిస్తున్నాయి.
చెట్లు కూడా అన్నీ కదులుతున్నాయి చూసారు కదా, మొత్తం ఫుల్గా ఆడుస్తుంది. ఇంట్లో మాత్రం హీట్ ఓవెన్ ఉంటుంది కదా, హాట్ ఓవెన్లో పెడితే ఎట్లా అయితే వేడి ఉంటుందో అంత వేడి ఉందన్నమాట. అన్నం తినడం అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, అందరైతే ఓట్లేయండి, ఓటు హక్కు వినియోగించడం అందరి. సో దేశానికి ఉపయోగపడే వాళ్ళకి మాత్రం ఓటేయండి, దేశం దోచుకునే వాళ్ళకి కాకుండా దేశాన్ని రక్షించే వాళ్ళకి మాత్రం ఓటు వేయండి. సో ఈరోజు వీడియో ఇస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వర్క్ ఫ్రమ్ బ్లాగ్స్.